వెల్కమ్ టు నెక్స్ట్‌చాల. మీరు గాని, మీ ఫ్రెండ్స్ కానీ, లైక్ మీ రిలేటివ్స్‌లో ఎవరైనా తెలిసిన జర్మనీ ఎళ్ళాలి, ఇబ్బంది పడుతున్నాము, మాకు అసిస్టెన్స్ కావాలి, లైక్ సో అండ్ సో ప్రాబ్లమ్ సార్ట్ ఔట్ చేసుకోలేకపోతున్నాము, మాకు హెల్ప్ కావాలి అంటే, సో మీకన్నిటికిని నిక్షాల అయితే హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. లైక్ మామూలు కాంటాక్ట్ ఎలా చేయాలి అంటే, లైక్ ఇక్కడ లాస్ట్‌కి స్క్రోల్ చేసి కిందకి స్క్రోల్ చేశాక మీకిక్కడ కాంటాక్ట్ అని ఉంటది. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ డీటెయిల్స్ పెట్టి పెడితే మా టీమ్ 2-3 వర్కింగ్ డేస్‌లో రిప్లై ఇస్తది. లేదంటే మీకిక్కడ కనిపిస్తుంది కదా! nd@nikshala.com దీనికి మెయిల్ చేసినా మా టీమ్ వితిన్ 2-3 వర్కింగ్ డేస్‌లోని మీకు రెస్పాన్స్ అయితే ఇస్తారు. సో, బేసిక్‌గా ఇప్పుడొచ్చేసి మనం ఏం చూద్దామంటే అసలా ఏంటి బ్రో మొత్తం అన్నీ ఇలాగా క్లమ్జీగున్నాయి. అసలు మాకొక ఐడియా కావాలి. యూనివర్సిటీస్ ఏముంటాయి? ఎన్నుంటాయి? మాకంటూ వచ్చే ఛాన్స్ ఉందా? మాకివి సో అండ్ సో అప్లికేషన్స్ మాకు సో అండ్ సో క్రైటీరియా ఉంది. నాకు 3.7 జీపీఏ ఉంది. తర్వాత నాకొచ్చేసి ఇలాగుంది. ఏంటి ఐఎల్టీఎస్ 6 ఉంది. 6.5 ఉంది. ఎక్స్‌పీరియన్స్ లేదు. నా దగ్గర జీఆర్ఈ లేదు. ఏమీ లేదు. అయినా వస్తదని ఎక్కడో చిన్న కాన్ఫిడెన్స్ ఉంది. బట్ లైక్ ఏంటంటే నాకు తెలియట్లేదు అని అనుకుంటే, ఇది అయితే మీకు ఖచ్చితంగా మీకోసమే. ఇది బేసిక్‌గా వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూనివర్సిటీ సెర్చ్. అంటే లైక్ మీరు మీ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి, అసలు మీకు ఎలిజిబిలిటీ ఉందా? లేదా? ఉంటే ఇన్ని ఉన్నాయి. ఓకే. ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. తర్వాత లేదు మీరప్పటికి సాటిస్ఫై కాకపోతే అప్పుడు మీరు యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఇవన్నీ చూసి పెట్టుకోవచ్చు. అది వేరే సెక్టార్‌లోకెళ్ళిపోద్ది. సో, మనం మాట్లాడేది జస్ట్ యూనివర్సిటీ సెర్చ్ కోసమే. ఇది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే. సో, అసలు దీన్ని ఎలా చేయాలి? ఏంటి? ఇవన్నీ చూస్తే సో, ఫస్ట్ క్రోమ్‌లోని నెక్సాల్.కామ్ అని కొడితే ఈ పేజ్ ఓపెన్ అవుద్ది. నెమ్మదిగా కిందకి స్క్రోల్ చేస్తూ ఎళ్ళిపోతే మనకి ఇదిగోండి మా వెబ్‌సైట్ కోసం తెలుస్తది. నిఖిలేష్ దూరే హి ఈస్ ద వన్ హూ ఈస్ లీడింగ్ నిక్షార. ఓకే. సో, ఫౌండర్ ఆఫ్ నిక్షార. సో, తర్వాత నెమ్మదిగా స్క్రోల్ చేసుకుంటూ కిందకెళ్ళిపోతే మనకొస్తది బ్యాచెస్ టూల్ కిట్ ఇవి ఇలాగే ఎళ్ళిపోతే కిందకి అలాగా ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! యూనివర్సిటీ సెర్చ్. యూనివర్సిటీ సెర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి. ఆ ఫిల్టర్స్‌నన్నీ మనం పెట్టి సెర్చ్ చేసి అసలు మనకి యూనివర్సిటీస్ ఉన్నాయా? లేదా? ఏంటి? అనేది చూసుకోవచ్చు. బేసిక్‌గా ఇక్కడ చూడండి కోర్స్ నేమ్ మనం వచ్చేసి ఓన్లీ మాస్టర్స్ స్టూడెంట్స్‌కి మాత్రమే. ఐ రిపీట్ ఓన్లీ మాస్టర్స్‌కి మాత్రమే బ్యాచిలర్స్‌కి కాదు. బ్యాచిలర్స్ ప్రాసెస్ అనేది చాలా పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్. బట్ అది మేము మీకు వచ్చే వీడియోస్‌లోనే ఖచ్చితంగా సింప్లిఫైడ్ వేలో చెప్పేస్తాం. ఓకే. సో అండ్ సో స్టూడెంట్ గురించి చేయాలి. అలాగా మీకు ఏం కన్‌ఫ్యూజన్ అక్కర్లేదు. మీకైతే ఫస్ట్ దీని మీద కాన్సంట్రేట్ చేద్దాము. కమింగ్ వీడియోస్‌లో అయితే మీకు బ్యాచిలర్స్ మీద కూడా మీకు బ్యాచిలర్స్ ప్రాసెస్ ఏంటి? అసలు మేము ఏ విధంగా హెల్ప్ అవ్వగలము? బ్యాచిలర్స్ ప్రాసెస్. ఇప్పుడు నాకు స్టూడెంట్ కొలిగా ఎలా అప్లై చేయాలి? తర్వాత జర్మన్ లాంగ్వేజ్ కోర్స్ ఎలా జర్మన్ లాంగ్వేజ్ ఎలా నేర్చుకోవాలి? నాకు అసలు ఏంటి నాకు అర్థం కావట్లేదు అన్న వాళ్ళకైతే త్వరలో మీకైతే బ్యాచిలర్స్ వీడియో రాబోతున్నాయి. సో, ఖచ్చితంగా ప్లీజ్ స్టే ట్యూన్ టు దిస్ ఛానెల్. సో, ఇక్కడికొచ్చేసి కోర్స్ వచ్చేసి మాస్టర్స్ పెట్టుకున్నాము. సో, ఇంటేక్ బోత్ వింటర్ అండ్ సమ్మర్ పెట్టుకుందాం. అప్లికేషన్ త్రూ యూనివర్సిటీ పోర్టల్. ఐఎల్టీఎస్ స్కోర్ సంథింగ్ ఒక 7 ఏసుకుందాం. నాకు 7 వచ్చాయనుకుందాం. ఓఎస్ ఏముంది పెట్టుకుందాం. జీఆర్ఈ, జీమాట్ ఆప్షనల్ పెట్టుకుందాం. అక్కర్లేదు. జర్మన్ లాంగ్వేజ్ నన్ పెట్టుకుందాం. సెర్చ్ బై లాంగ్వేజ్ ఇంగ్లీష్. వర్క్ ఎక్స్‌పీరియన్స్ నాట్ రిక్వైర్డ్. ఓకే. ఇప్పుడు కోర్స్ ఆర్ సిమ్ మనం ఏం పెట్టొద్దు. ఇప్పుడు కోర్స్ ఆర్ సిమ్ ఏం పెడతాము సరదాగానే. ఇదిగోండి అసలు మామూలుగా యూనివర్సిటీస్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం కోర్స్ ఆర్ స్ట్రీమ్ పెడితే మనకి ఏంటి మీరిక్కడ చూసుకోవచ్చు. ఇవున్నాయి. ప్రజెంట్ మనం ఎంటర్ చేసిన క్రైటీరియాకి. సో, ఇప్పుడు మనం కోర్స్ ఆర్ స్ట్రీమ్ సరదాగా సైబర్ సెక్యూరిటీ పెడదాం. వారంటీ సైబర్ సెక్యూరిటీ. సెర్చ్ క్లిక్ చేస్తే వచ్చాయి. ఎన్నొచ్చాయి? 2 యూనివర్సిటీస్. ఇప్పుడు నేను ఈ క్రైటీరియాకి పెట్టినవే అంటే లైక్ వింటర్, సమ్మర్ ఇంటేక్‌లో ఉండాలి. ఐఎల్టీఎస్ 7 వచ్చుండాలి. అంటే జీఆర్‌ఈ, జీమాట్ ఆప్షన్‌లో ఉండాలి. వర్క్ ఎక్స్‌పీరియన్స్ నన్ ఉండాలి. ఈ ఈ కోర్స్ లాంగ్వేజ్ ఇంగ్లీష్‌లో ఉండాలి. ఇప్పుడు సరదాగా పోనీ వర్క్ ఎక్స్‌పీరియన్స్ పెడదాము. జర్మన్ లాంగ్వేజ్ కాదు.
వర్క్ ఎక్స్పీరియన్స్ ఒక మినిమం 2 ఇయర్స్ పెట్టామనుకోండి. ఇప్పుడు మళ్ళీ సెర్చ్ క్లిక్ చేశాక ఇప్పుడు ఈ క్వాలిఫికేషన్స్‌తో లేదు మరి. ఓకే. సో, మీకు అర్థమవుతుందా? లైక్ నేనిక్కడ ఏం చేస్తున్నాననేది? సో, మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను. సో, బేసిక్‌గా మనం ఏ ఏ మాస్టర్స్‌కెళ్ళాలి. మాస్టర్స్ సెలెక్ట్ చేసుకుంటాం. అది కామను. తర్వాత వింటర్‌లో, సమ్మర్ చూసుకుంటాము. లేదా మీరు ఓన్లీ వింటర్ అనుకుంటే ఓన్లీ వింటర్ చూసుకుందాం. లేదా ఈ క్రైటీరియాతోని వింటర్‌లో ఏమైనా ఉన్నాయేమో సెర్చ్‌లో చూద్దాం. సెర్చ్ క్లిక్ చేద్దాము. ఏమి లేవు. సో, బేసిక్‌గా మీరు ఈ క్రైటీరియాకి అంటే మీ ప్రొఫైల్ ఇక్కడ ఎంటర్ చేసి, మీరు ఎంటర్ చేయాలనుకుంటున్న కోర్స్ ఇది. ఇలాగ వేరేది చూద్దాము. కంప్యూటర్ సైన్స్ అసలుందా? లేదా? ఏంటి? కంప్యూటర్ సైన్స్ ఇవి ఇలాగ. సో, సో వీటికి ఆప్ అంటే మనం ఏదో ఒకటి ఖచ్చితంగా మన ప్రొఫైల్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే మీకు ఈ యూనివర్సిటీస్ వస్తే మంచి యూనివర్సిటీస్ వస్తాయి. సో, ఇలా ఏదో ఒకటి ఆప్షనల్ అంటే మాత్రం కష్టం. కష్టం ఇన్ ద సెన్స్ అంటే యూనివర్సిటీస్ తక్కువుంటాయి. సో, అప్పుడు మీరేం చేయాలంటే మీరు యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్‌కి ఆప్ట్ చేసుకొని, ఆప్ట్ చేసుకున్న మీకిచ్చిన ప్రొవైడ్ చేసిన లిస్ట్‌లోని మీరు ఎన్ని యూనివర్సిటీస్ సాటిస్ఫై అవుతున్నారు? లేదా ఏంటి? లైక్ జర్మన్ గ్రేడ్ 2.5 ఉందా మీకు? లేదా జీమాట్ ఉందా? లేదా జర్మన్ లాంగ్వేజ్ ఉందా? తర్వాత ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఐఎల్టీఎస్ 7.5 బ్యాండ్ ఉందా? ఇలాగా. మొత్తం ఇవన్నీ చూసుకొని మీరు అయితే ఇది యూజ్ చేసుకోవచ్చు. లేదా యూనివర్సిటీ షార్ట్ లిస్ట్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, ఓకే. సో, ఇది ఈ వీడియోకి. కమింగ్ వీడియోస్‌లో ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్‌తోని మేము ముందుకొస్తూ ఉంటాము. సో, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఆహ్, మీకేమైనా డౌట్స్ ఉంటే అయితే మాత్రం కాంటాక్ట్ అస్ ఇక్కడ కాంటాక్ట్ చేయండి. లేదా nd@nikshala.com ఇందాక చూపించినట్టు హోమ్‌లోనే చివరుంటది లాస్ట్‌లోని. మీకు ఏ సార్ట్ ఆఫ్ డౌట్స్ ఉన్నా, లేదా ఏమైనా సర్వీస్ కావాలి, మాకు సో అండ్ సో డౌట్స్ ఉన్నాయి, మాకెవరు చెప్పట్లేదు, మేము చాలా సార్లు మెయిల్ చేసి రెస్పాండ్ అవ్వట్లేదు అంటే, మీరు డైరెక్ట్‌గా ఈ మెయిల్‌కి మెయిల్ చేసేస్తే nd@nikshala.com మీకైతే ఒక 2-3 వర్కింగ్ డేస్‌లో మా టీమ్ మీకు రెస్పాండ్ అవుతది. ఓకే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ.